కంటిన్యూషన్ అండి. అందుకే ఇది కృపాకాలం కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి వేడుకొనాలి. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 121 కీర్తన 1లో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నను నాకు సహాయం ఎక్కడ నుంచి వచ్చును అని ఆయన యెహోవావలనే నాకు సహాయము భూమి ఆకాశం సృజించిన దేవుడు ఆయన వలనే నాకు సహాయం వస్తుంది అని ఆయన తట్టు చూచుచున్నాడు. కీర్తనలు 123:2 దాసుల కన్నులు తమ యజమానుని తట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూడాలి. ఆయన కృప మన మీదకు వచ్చే వరకు మనము ఆయన తట్టు మాత్రమే చూడాలి. ఎందుకు అనంటే ఆయనని కరుణించువాడు, దయగలవాడు, ప్రేమించువాడు, మనల్ని జీవంలోనికి తీసుకొని వచ్చేవాడు, మన అవసరములను తన ఐశ్వర్యము చొప్పున తీర్చువాడు కాబట్టి ఆయన తట్టు మనము చూచుచూ ఉండాలి. కీర్తనలు 141:8 యెహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి అని అనేక మార్లు మరి దావీదు దేవుని వైపే చూడడం మనం చూస్తున్నాం. ఆ విధంగా మనము ప్రతి అవసరానికి దేవుని తట్టు చూస్తే ఆయన మనుషులతో కానీ ఎవరితో కానీ ఆయన మనకు సహాయము చేయగలడు. కీర్తనలు 11:4 యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశం మీద ఉన్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన కన్నులతో పరిశీలిస్తున్నాడు. సామెతలు 28లో 20వ అధ్యాయం 8వ వచనంలో న్యాయసింహాసనీసుడైన రాజు న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనం అంతా చెదరగొట్టును. ఎప్పుడైతే మనం ఆయన వైపు చూస్తామో మనలో ఒకవేళ చెడుతనం ఉంటే ఆ నరకంలో పడే కన్నా ఆయన తట్టు చూస్తే ఆయన కృప ద్వారా మన చెడుతనం అంతా కొట్టివేస్తాడు ఆయన వైపు చూచినట్లయితే. కీర్తనలు 116:8 మరణము నుండి నా ప్రాణము కన్నీళ్లు విడవక నా కన్నులు నీవు తప్పించి ఉన్నావు. ఆ కన్నులలో ఉన్న దోషమంతటిని తొలగించి ఆయన మరణంలో నుంచి మనల్ని తప్పించువాడై ఉన్నాడు. మత్తయి 18:14 అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఎవ్వరు నశించొద్దని దేవుడు చిన్న పిల్లవాడు కూడా నశించొద్దని ఆయన చిత్తమై ఉన్నది, ఆయన ఉద్దేశమై ఉన్నది. అందుకే నశించు దానిని వెదికి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఆమేన్ 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 ఆమేన్.